వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. మీ అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. కానీ సుత్తి లేకుండా సూటిగా వీడియోలోకి వెళ్ళిపోతాము. సో ఈ వీడియో వచ్చేసి ఎందుకు మా ట్రిప్ అనౌన్స్మెంట్ లేట్ అవుతుంది. ఒక ట్రిప్ అయింది, మామూలుగా అయితే ఒక ట్రిప్ అయిన వెంటనే ఒక ట్రిప్ అవుతుండగానే ఇంకో ట్రిప్ కన్ఫర్మేషన్ అయిపోతుంది. బట్ ఎందుకు లేట్ అవుతుంది, చాలామంది ఇన్స్టాలో అడుగుతున్నారు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి అని. బట్ స్టిల్ ఇప్పటికీ కన్ఫర్మ్ కాలేదండి. కొంచెం జనవరిలో ట్రిప్ చేయకపోవడానికి రీజన్స్ ముందు చెప్పాము. సో ఇప్పుడు ట్రిప్ లేట్ అవ్వడానికి కన్ఫర్మేషన్కి రీజన్ ఏంటి అంటే, మెయిన్ ఏంటంటే రిచి క్రిస్సీ వాళ్ళకి యాన్యువల్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయాయండి. ఆల్రెడీ ఒక ఎగ్జామ్ అయిపోయింది, సెకండ్ ఎగ్జామ్ రేపు అనమాట. అంటే వీళ్ళు సిబిఎస్ఈ సిలబస్ అండి, చాలా త్వరగా ఎగ్జామ్స్ అయిపోతాయి. ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఒక 15 days హాలిడేస్ ఇస్తారు. ఆ హాలిడేస్లోనే చాలాసార్లు చెప్పాము, ఆ హాలిడేస్లోనే ట్రిప్ వెళ్ళి వచ్చేస్తాము. సో ఈసారి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయి ఎగ్జామ్స్ ఎండ్ అయిన వెంటనే వాళ్ళకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తారు. చేసే లోపు వాళ్ళకి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు, బుక్స్ ఇస్తారు, యూనిఫామ్స్ ఇస్తారు. ఇవన్నీ కొంచెం డైలమాలో ఉన్నామండి. అంటే ఎగ్జామ్స్ అయ్యి వాళ్ళకి ఎప్పుడు బుక్స్ ఇస్తారు, మళ్ళీ జాయినింగ్, వాళ్ళు నెక్స్ట్ క్లాస్లో జాయిన్ చేయాలి, ఇవన్నీ డైలమాలో ఉండి కొంచెం ఏమంటారు డిలే అవుతుంది. సో ఎక్కడ డెస్టినేషన్ అని కూడా అనుకున్నాము. ఇంకో రీజన్ ఏంటి అంటే క్రిస్సీ ఏమో ఫస్ట్ టైం ఏమంటున్నాడంటే మేము ఖరగ్పూర్ వెళ్ళిపోతాము అమ్మమ్మతో పాటు, చింటు మామ ఐశ్వర్య అత్త దగ్గరికి వెళ్ళిపోతాను క్రిస్సీ అంటున్నాడు. రిచి ఏమో నేను మీతో పాటు వస్తానని అంటున్నాడు. ఈలోపు మధ్యలో షనా ఏం చేశాడంటే ఈడు మధ్యలో ఇలాంటివి పెడుతుంటాడండి. ఒరే ఎందుకురా మనమే మమ్మీ ఒక ఐటినరీ వేసాడండి. మేము 7 రోజులు ట్రిప్కి వెళ్తే ఐటినరీ ఏంటంటే ఒక రోజు బీచ్ కంట, ఒక రోజేమో సిఎంఆర్ సెంటర్ లో ఫుల్ ఆడేసుకుంటారంట, ఇంకో రోజు స్విమ్మింగ్ పూల్ కంట, ఒక రోజు క్రికెట్ కంట, ఇంకో రోజేమో ఏదో కిడ్స్ యానిమేషన్ మూవీ ఏదో రిలీజ్ అవుతుంది, సో అక్కడికి వెళ్ళిపోదాము అని అలాగా ఐటినరీ వేసేసి వాళ్ళకి ఏంటంటే ఎరేసాడు అనమాట. డాడీ వాళ్ళని పంపించేయండి, మనం ఇంట్లో ఉండి ఎంజాయ్ చేద్దాం. ప్రాబ్లం ఏంటంటే అది పాసిబిలిటీ అనేది చాలా తక్కువ అండి, 2080 అనమాట. ఎందుకంటే రిచి ఉంటాడేమో కానీ క్రిస్ గడితో కొంచెం డౌట్. ఉండిపోతారు, పెద్ద ఇబ్బంది లేదు, ఇబ్బంది పెడతారని కాదు. కానీ 1 week పిల్లల్ని వదిలేసి వెళ్ళాలంటే మేము అక్కడ ప్రశాంతంగా ఉండలేము. వీళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వడం అంటే అటు ఇటు ఉన్నారు, అమ్మమ్మ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, కానీ అది కూడా అలవాటు చేయాలి. అది కూడా ఆలోచిస్తున్నాం, మేమిద్దరమే ట్రిప్కి వెళ్దామా లేకపోతే ఫ్యామిలీగానా వెళ్తే ఎంతవరకు ప్రాబబిలిటీ ఇటు అటు రెండు జోషి అన్నట్టు 20-80 అందరం కలిసి వెళ్ళాలనేదే మా ఆలోచన. బట్ వాళ్ళ ఆప్షన్ అంటున్నారు, మేమైతే ఇక్కడే ఉంటాము, నేను అక్కడికి వెళ్తానని వాడు. కాబట్టి ఈ డైలమా అంతట్లో డెసిషన్ ఇంకా సతమతం అవుతున్నాము. మేబీ ఒక 5 days, ఒక 1 weekలో మీకైతే అప్డేట్ ఇస్తాము. అప్డేట్ ఇచ్చిన వెంటనే ట్రిప్ అనౌన్స్మెంట్ అయితే చేసి ట్రిప్ స్టార్ట్ చేసేస్తామండి. టిల్ దెన్ పాత వీడియోలు కొంచెం అలా చూస్తూ ఉండండి. ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది మళ్ళీ ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటున్నారండి. సమ్మర్ వస్తుంది కదా, కొంతమందికి సెమిస్టర్ బ్రేక్ మాకు ఎలాగైతుందో వాళ్ళకి కూడా. అది ఊటీ ఫుల్ టూర్ ప్లాన్ ఉందండి. ఊటీ ప్లాన్ చేసుకున్న వాళ్ళు అది చూడొచ్చు. కేరళ ఫుల్ టూర్ ప్లాన్ ఉన్నది. అందులో కేరళలో ఏం కవర్ అవుతుంది అని అంటే మున్నార్, అలప్పి అండ్ మేము కొచ్చి కూడా కవర్ చేసాం అనమాట. ఫుల్ టూర్ ప్లాన్ అంటే వ్లాగ్స్ అన్నిటితో పాటు లాస్ట్ లో ఫుల్ టూర్ ప్లాన్. అలాగే ఇంకేమున్నాయి, సింగపూర్ ఉంది, మలేషియా 2 series ఉంది, థాయిలాండ్ ఉంది, అలాగే పాండిచేరి అండ్ చెన్నై ఉన్నది, హైదరాబాద్ ఉన్నది, అలాగే ఢిల్లీ ఉన్నది, సో షిమ్లా మనాలి అండ్ డల్హౌసీ ఉన్నది. సో సమ్మర్ కొంతమంది సమ్మర్ హాలిడేస్ అప్పుడు ప్లాన్ చేసుకుంటూ, కొంతమంది సెమిస్టర్ బ్రేక్ లో ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కదండి. ఒకసారి మళ్ళీ అలాగా మీరు చూస్తూ ఉండండి, షేర్ చేయండి. మా వీడియోస్ నిజంగా ఉపయోగపడుతున్నాయి అనుకుంటే ఈలోపు మేమైతే అప్డేట్తో రెడీగా ఉంటాం. ఇంకో చిన్న మాట అండి, మాకు 2 ఛానల్స్ ఉన్నాయండి. వైజాగ్ తెలుగు ఫ్యామిలీ, ఇది ట్రావెల్ కంటెంట్ అండి. మేము ఎక్కడికైతే ట్రావెల్ చేస్తామో ఆ కంటెంట్ మొత్తం అంతా ఈ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అలాగే వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ అని వేరే ఛానల్ ఉన్నదండి. అందులో మేము డైలీ మా రొటీన్ కానీ, లేకపోతే మా టాక్స్ కానీ, లేకపోతే పేరెంటింగ్ గురించి కానీ, లేకపోతే మిగతా విషయాల గురించి కానీ మేము ఆ ఛానల్లో షేర్ చేసుకుంటాం. అప్లోడ్స్ అవుతున్నాయండి ఆ ఛానల్లో. మమ్మల్ని రెగ్యులర్ గా మీరు ఫాలో అవ్వాలనుకుంటే వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంటది.
యూ కెన్ ఫాలో అస్. అలాగే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. అండ్ అలాగే పర్సనల్గా మీకు ఏమైనా క్వెరీస్ ఉన్నట్టయితే అంటే ట్రావెల్ కంటెంట్ గురించి కానీ లేకపోతే ఇంకా వేరే విషయాల గురించి కానీ మీరు అంటే వ్లాగ్స్ ఛానల్లో చూస్తే మీకు ఐడియా ఉంటుంది. సో దాని గురించి కూడా మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజెస్ చేస్తే మేము తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతామండి. టిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.